పాణిని కాచ్యాయని వరరుచి ముగ్గురు మహాత్ములకు అనేక నమస్కారములు. సరళ సంస్కృత అధ్యయనం పోయినసారి చేసిన అభ్యాసాన్ని ఒక్కసారి చేసేస్తే అది రివిజన్ అయిపోతుంది, కొత్త దానిలోనికి పోవచ్చు. మనం సమాసాలను చూస్తున్నాము. ఈ సమాసములలో కర్మధారయ సమాసాన్ని చూస్తున్నాము. కర్మధారయ సమాసంలో సమానాధికరణ సమాసము లేక కర్మధారయ సమాసము అనేదాన్ని చూస్తున్నాము. దాంట్లోనేమో 5 రకాలు ఉన్నాయని ముందు చెప్పుకున్నాము. పూర్వపదము, ఉత్తర పదము, ఉపమాన పూర్వపదము, ఉపమాన ఉత్తర పదము, విశేషణ పూర్వపదము, విశేషణ ఉత్తర పదము, రూపక లేక అవధారణ సమాసము, రూపకం, అవధారణ రూపకం అంటూ 5 రకాలైనటువంటి కర్మధారయ సమాసములు గలవు. ఇంకా 3 రకాలు ఉన్నాయి, అవి వాళ్ళు చెప్పుకుంటాం. ఈ 5 రకాల తాలూకా ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అభ్యాసంగా మీరు 2-3 చేసి పంపారు, మిగతా వాళ్ళు పంపలేదు. ఇప్పుడు చూడండి ఏమున్నాయో అంతకన్నా. ఓకే. మహామాయా మహతీచ అసౌ మాయా విశేషణ పూర్వపద కర్మధారి. మహతి అనే విశేషణం ముందున్నది. ఇక్కడ ఒక 2 పదాలు ఉంటాయి. ఒక పదము నామవాచకం అయి ఉంటుంది, తర్వాత రెండవది దాని తాలూకా విశేషణమై ఉంటుంది. విశేషణం ముందుంటే పూర్వపదము, రెండవది నౌన్కి వెనకాలంటే ఇట్ ఈస్ ఉత్తర పదము అని అంటారు. కవి పుంగ, కవి పుంగవ, కవిచ అసౌ పుంగవ, పుంగవ. కవి అనేటటువంటి పదం ముందున్నది నామవాచకం, విశేషణం పుంగవుడు అనేటటువంటిది వెనకాలంది కాబట్టి ఉత్తర పద కర్మధారే విశేషణం ఉత్తర పదం. మునివరుడు, మునిహెచ అసౌ వరహ, ఇది కూడా విశేషణ ఉత్తర పదమే. సో తరువాతది ఉపమానం, మేఘ ఇవ శ్యామ. ఉపమాన పూర్వపద కర్మధారేమో మేఘము వలె నల్లనివాడు. చరణ కమలం, చరణ కమలం ఇవ. కమలం అని రాసినప్పుడు ఆ ఇవ కూడా ఉత్తర పదంతోనే ఉపమానం చెప్పినప్పుడు ఇవ కూడా వలే అనే మాట కూడా కమలం దగ్గరే పెట్టాలి. చరణ ఇవ కమలం చెప్పకూడదు. చరణ కమలం ఇవ ఉపమాన ఉత్తర పద కర్మధారి. విద్యాధనం రూపక సమస్య, రూపక కర్మధార్యం అవధారణ పూర్వపద విద్యాయేవ ధనం. ఆత్మసత్యం మనం అనుకోండి, ఆత్మాయేవ సత్యం. జగద్గురుం, జగతే గురువు. విద్యాధనం ఇలాంటివన్నీ. నెక్స్ట్ నరోత్తమ, నరౌచ అసౌ ఉత్తమ. ఉత్తముడు అనేటటువంటి విశేషణం ఉత్తర పదంగా ఉంది, విశేషణ ఉత్తర పద కర్మధారి. కుసుమ కోమలం, కుసుమం ఇవ కోమలం. కుసుమం ఇవ అంటే ఉపమానము ముందున్నది, ఉపమాన పూర్వపద కర్మధారి. జ్ఞానాగ్ని, జ్ఞానమేవ అగ్ని, జ్ఞానం అగ్ని, జ్ఞానమనడి అగ్ని, రూపక కర్మధారయ సమాసం. రక్తవస్త్రం, రక్తం చ తత్వస్త్రం. రక్తం అనే ఎరుపు రంగు, ఆ వస్త్రం ఎర్రగా ఉన్నది, ఆ విశేషణం ముందుంది, పూర్వపద కర్మధారయం. భుజదండ, భుజ దండవైవ, పెద్ద దండంలాగా ఉన్నది భుజం. భుజ భుజదండ, భుజస్తంభ, అది కూడా అదే అర్థం. ఉపమాన ఉత్తర పద కర్మధారి. వజ్ర కఠోరం, వజ్రము ఇవ కఠోరం. వజ్రం అంటే వజ్రము వలే అని ఉంది, అంటే ఉపమానం ముందు పెట్టాము, ఉపమాన పూర్వపద కర్మధారే. సంసార సాగర, సంసారమేవ సాగర, సంసార ఏవ సాగర, రూపక కర్మధారి. మునిహిచ శ్రేష్ఠ, మునిహిచ అసౌ శ్రేష్ఠ. విశేషణ ఉత్తర పద కర్మధార్యం, శ్రేష్టవాచకము విశేషణం వెనకాల పెట్టారు మునిగారికి, అంచేతేమో విశేషణం వెనకాలంది, ఉత్తర పద కర్మధారి. నీలం చ తత్వుత్పలం, నీలం అనే రంగు అది విశేషణము గుణము, అది ఉత్పలము నల్లగా ఉన్నది, ఆ నలుపు అనేది ముందు పెట్టారు, చేత విశేషణ పూర్వపద కర్మధారి. తర్వాత మరో 15 ఇచ్చారు, వాటి ఆన్సర్స్ కూడా చూపిస్తాం. మహాబలం, మహచ్చ తద్బలం. విశేషణం మహత్ అనేది ముందు ఉంది, గొప్ప బలం అని విశేషణ పూర్వపదం. బ్రాహ్మణ శ్రేష్ఠ, బ్రాహ్మణ చ అసౌ శ్రేష్ఠ. శ్రేష్ఠ అనే విశేషణం ఉత్తర పదంగా ఉంది, విశేషణ ఉత్తర పదం. చంద్రశీతలం, చంద్ర ఇవ శీతలం ఉపమానం ఉన్నది, ఆ ఉపమానం వెనకాల ఉన్నది, ముందుంది. చంద్ర ఇవ చంద్రుడు కదా, చంద్రుని వలె చలనిది, ఉపమానం ముందే ఉంది, ఉపమానం చంద్రుని వలె అంటున్నాం కాబట్టి అది. కరహ కమలం, అది కూడా మళ్ళీ కమలం అనేది వెనకాలంది, ఉత్తర పదం ఉపమానము.
కీర్తిలత, కీర్తి ఏవ లత రూపక కర్మధారేము. శ్వేతాంబరము, శ్వేతం చ తదంబరం విశేషణ పూర్వపదము. శ్వేతం అనేది గుణము, ఆ గుణము ముందుంది. తెలుపు అనేటటువంటిది. వస్త్రము, తెల్లని వస్త్రము అని చెప్తున్నాము. గురుదేవ, గురుచ అసౌ దేవ, విశేషణము. గురువు ఎటువంటి వారు? దేవుని వంటి వారు. వెనకాల ఉన్నది అంటే దేవుని వంటి గురువు అంటే విశేషణ ఉత్తరపద కర్మధారై. నవనీత కోమలం, నవనీతం ఇవ కోమలం, వెన్నవలే మృదువైనది. వెన్నవలే అనేటటువంటిది ఉపమానం పూర్వంగా ఉంది. పూర్వపద కర్మధారయ. పాద పల్లవ, పల్లవ ఏవ పాదము, చిగురుల వంటి పాదాలు. ఉత్తరపద ఉపమానం ఉన్నది. దయారస, దయారస రూపక సమాసము. దీర్ఘబాహు, దీర్ఘచ అసౌ బాహు విశేషణం. దీర్ఘ అనే విశేషణము ముందున్నది. పూర్వపద కర్మధారయం. కవివర, కవిచ అసౌ వర, కవులలో శ్రేష్ఠుడు, గొప్పవాడు, వరుడు అని చెప్తున్నాము. అంటే విశేషణ ఉత్తరపద కర్మధారయం. విద్యుల్లత, విద్యుత్ చపల, విద్యుత్ ఇవ చపల ఉపమాన పూర్వపద కర్మధారయం. ఉపమానం విద్యుత్ చపల అనేటటువంటి చాపల్యాన్ని విద్యుత్ అనేటువంటి ఉపమానంతో కంపేర్ చేస్తున్నాం. విద్యుత్ ఎంత క్షణకాలం ఉండిపోతుందో ఈమె చిత్త వృత్తులు కూడా అలాగే చపలంగా ఉన్నాయి. స్త్రీలింగంలో ఉంది కాబట్టి చపల. విద్యుత్ కూడా స్త్రీలింగ శబ్దమే కదా. నయనారవిందం, నయనం అరవిందం ఇవ ఉపమానం. అరవిందం దేనికి? నయనానికి. ఉపమానం ఉత్తరపద కర్మధారయ. కోపాగ్ని, కోపహ ఏవ అగ్ని రూపక కర్మధారయం. సో దీంతో 5 రకాలు పరిపూర్తి అయ్యాయి. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద అయ్యాయి. ఇంకా రూపక కూడా అయిపోయింది. విశేషణ ఉభయపద, సంభావన పూర్వపద, మధ్యమ పదలోపి చదువుకోవాలి. ఓకే, చదువుకుందాం. ఓకే, నౌ గెట్ టు ద నెక్స్ట్ షేర్. దట్ ఈస్ టుడేస్ క్లాస్ 75, క్లాస్ నెంబర్ 75. వచ్చిందండి? వచ్చింది గురుగారు, వచ్చింది. సరళ సంస్కృత అధ్యయనం 75వ తరగతి. సంస్కృత సమాసాల సమగ్ర వివరణాత్మక అవగాహన. మంగళాచరణం ఆల్రెడీ చదివాము. పాఠ్యాంశం ఏమండి? వచ్చిందండి, కనిపిస్తుంది. సరే, ఓకే. పాఠ్యాంశము కర్మధారయ సమాసము. సమానాధికరణ తత్పురుషనే కర్మధారయమని కూడా అంటాం. సమానాధికరణ తత్పురుష సమాసము. విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, రూపక లేక అవధారణ పూర్వపద సమాసములు తెలుసుకున్నాం. ఇప్పుడు విశేషణ ఉభయపద. ఇంతకుముందు ఏమైంది? ఒకటి నౌను, రెండవది విశేషణం. అది ముందుందా వెనుకనన్నదా అన్నదాన్ని బట్టి పూర్వపదమా పరపదమా ఉత్తరపదమా అని చెప్పాము. ఇప్పుడు ఈ సమాసంలో 2 విశేషణాలే ఉంటాయి. 2 విశేషణాలు కలిపి ఇంకొక దేన్నో చెప్తూ ఉంటాయి. ఇంకొక సబ్జెక్టు నౌన్ ఏదో తీసుకుని దానికి 2 విశేషణాలుగా ఒకే సమాసంగా వేస్తే అటువంటి దానిని ఉభయపద కర్మధారయ సమాసం. ఇంకా కొన్నింట్లో ఏంటంటే ఒక పదము సంభావనను సూచిస్తుంది. అంటే ఫలానాది అని లొకేట్ చేస్తుంది, చెప్తుంది ఫలానాది. అయోధ్య నగరి అని అనుకోండి, అయోధ్య అనేటటువంటి నగరం అలా చెప్పినట్టు దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ అంటారు. సంభావన ఎప్పుడు ముందే ఉంటుంది. మధ్యమ పదలోప కర్మధారయ అంటే 3 ఉంటాయి, మధ్యలో ఒక పదం డ్రాప్ చేసేస్తాం అన్నమాట. అది ఇంప్లైడ్గా ఉంటుంది. 3 పదాల్లో మధ్య పదము లోపిస్తుంది. మధ్యమ పదలోప కర్మధారయ సమాసం. మధ్యమ పదలోపి కర్మధారయ అని అర్థం. సరే, ఇప్పుడు 3 మొదటి దాన్ని చూద్దాం. మిగిలిన 3 రకాలను విశేషణ ఉభయపదము, సంభావన పూర్వపదము, మధ్యమ పదలోపి సమాసములను లోతుగా తెలుసుకుందాము. బాగుంది. విశేషణ ఉభయపద కర్మధారయము. గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏమిటంటే, సాధారణంగా కర్మధారయ విశేషణంగా బోధిస్తున్నటువంటి కర్మధారయంలో ఒక విశేషణము, ఒక నామవాచకము ఉంటాయి. నీలోత్పలము అన్నము. నీలంచ అసౌ ఉత్పలం. ఉత్పలం అంటే ఆ కలువ నల్లగా ఉన్నది. ఆ నలుపు అనేటటువంటి విశేషణం దాంట్లో ముందున్నది. చరణ కమలం అన్నప్పుడు కమలం అనేటటువంటి
ఉపమానము వెనుకనున్నది చరణాచ కమలము వంటి చరణము అనే అర్థం వచ్చేటట్టు. ఈ విధంగా ఇక్కడ ఒకటి ఉపమానమైన అయి ఉంటుంది, విశేషణమైన అయి ఉంటుంది. ముందైనా ఉండొచ్చు, వెనకైనా ఉండొచ్చు. ఇక్కడలాగా ఉభయపద కర్మధారయం అని చెప్తున్నాము. ఈ రెండు పదాలు విశేషణాలే అయి ఉండాలి. ఇంక మరి ఉపమానం ఉండదు, రెండు విశేషణాలే. ఒక వస్తువు లేదా వ్యక్తికి ఉన్న రెండు వేరువేరు గుణాలను, పరస్పర విరుద్ధమైన స్థితిగతులను కానీ వేరువేరు గుణాలు అవ్వచ్చు, ఆపోజిట్ గుణాలు కూడా అవ్వచ్చు. ఒక చోట పెడితే అది విశేషణ ఉభయపద కర్మధారయ. ఇది ఒక ద్వంద్వ సమాసంలా ఉంటుంది చూడడానికి. దానికి దీనికి తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. చూద్దాం. శీతోష్ణం అన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా విశేషణ ఉభయపద కర్మధారయం అనగానేమి? విశేషణ హరివం గురుగారు, విశేషణ పూర్వపదం కర్మధార అంటే జనరల్ గా విశేషణ ఉభయపద కర్మధార అయితే సాధారణంగా విశేషణము నౌను నామవాచకం ఉంటాయి, కానీ ఇక్కడ రెండు పదాలు కూడా విశేషణమే, అడ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఒక వస్తువు గురించి కానీ లేదా వ్యక్తికి రెండు వేరు గుణాలు సంబంధించిన పరస్పర విరుద్ధమైన స్థితి, ఆపోజిట్ నేచర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? శీతోష్ణం అన్నారు. అంటే వేడి చల్లదనం, అంటే శీతం చ తత్ ఉష్ణం చ. విగ్రహంలో తత్ రావాలి, మధ్యలో తత్ రావాలి. రెండు పదాలు పెట్టుకుని రెండు చాలు ఉండాలి, మధ్యలో తత్ అనేది ఉంటుంది. ద్వంద్వ సమాసంలో తత్ ఉండదు. రామ లక్ష్మణవు అన్నాం అనుకోండి, రామహచ లక్ష్మణహచ అంతే. తత్ లక్ష్మణచ, రాముడు లక్ష్మణుడు కాదు కదా, అంచేత రామహచ లక్ష్మణహచ అన్నట్టు అన్నమాట. ఇక్కడ తత్ అనేది ఏర్పడుతుంది మధ్యలో. అంటే విశేషణ ఉభయపద కర్మధారయంలో తత్ అనేది యాడ్ అవుతుంది. శీతం చ తదేవ ఉష్ణం, ఏది చల్లగా ఉందో అదే వేడిగా ఉంది. శీతం చ ఉష్ణం అంటే చల్లనిది మరి వేడిది. శీతోష్ణం అన్నప్పుడు శీతం చ ఉష్ణం. రాత్రి చల్లగా ఉంది, పొద్దున్న వేడిగా ఉంది ఇప్పుడు అన్నాం అనుకోండి, శీతోష్ణం. అది ఇప్పుడు వెదర్ శీతోష్ణం అంటే నైట్ టైం చల్లగా ఉంటుంది, పొద్దున్న వేడిగా ఉంటుంది. ఏదైతే చల్లగా ఉందో అదే వేడిగా ఉంది అని చెప్తున్నాం. రెండు విశేషణాలు ఒక వ్యక్తిని గాని ఒకే ఆబ్జెక్ట్ ని గాని సూచిస్తుంటాయి. చరాచరం, ప్రపంచం ఆచరం, చరం చేత అచరం. ఇందులో అచరాలు ఉన్నాయి, చరాలు ఉన్నాయి. చరాచరం అంటే ఒకే ప్రపంచాన్ని చూపిస్తుంది. రెండు విశేషణాలు, కదిలేవి కదలనివి అనే రెండు విశేషణాలు కూడా ఒకే ప్రపంచాన్ని సూచిస్తున్నాం. చరాచరం స్థావర జంగమం, అలా అది కూడా అవుతుందా? స్థావర జంగమం, స్థావర జంగమం అన్నది కూడా ఇది. స్థావరచ తత్ జంగమం, అలా రాయాలి. విగ్రహవాక్యం స్థావరం చ తత్ జంగమం చ, చరం చ తత్ అచరం చ, కృతాకృతం అంటే చేసినది చేయనిది, కృతం చ తత్ అకృతం, కృతాకృతం. పీత శుక్ల, పీత చ అసౌ శుక్ల అంటే పసుపు తెలుపు రెండు రంగులు కలిసి ఉన్నది. అది నీలలోహిత అంటే నీలహ చ అసౌ లోహిత. నీలలోహిత అనే పేరు ఈశ్వరుడికి ఉంది. ఈశ్వరుడు నీలలోహితుడు, ఆయన ఎరుపుగానే ఉంటాడు, నలుపుగానే ఉంటాడు అని చెప్తారు. చేత నీలలోహిత. ధీరోదాత్త, ధీరః చ అథ ఉదాత్త. ధీరో ఉదాత్త విడగొడితే ధీరః ఉదాత్త రెండు పదాలు ఉన్నాయి. ఉదాత్త అంటే చాలా ఉదాత్తుడు, మెత్తటివాడు, మళ్ళీ ధైర్యవంతుడు. ఉదాత్తుడు ధైర్యవంతుడు రెండు కూడా. కృష్ణ శుక్ల కృష్ణం, శుక్లం చ తత్కృష్ణం. ఏదైతే తెలుపు అదే నలుపు, తెలుపు నలుపు కలిసి ఉన్నది. సో ఈ విధంగా స్థావర జంగమం మీరు అడిగారు, ఇప్పుడు అదే వచ్చింది. స్థావరం చ తజ్జంగమం, స్థిరమైనది మరియు కదిలి. 8 చదవండి ఒకసారి, ఎవరైనా రెండు చొప్పున చదవండి. మొదటిది శీతోష్ణం. సార్ ఇవాళ మీరు ఉభయపద సమాసం మొదలు చెప్పారు. మీరు విశేషణ ఉభయపద విశేషణ ఉభయపద సమాసం చెప్పారు. ముఖ్యంగా ఈ సమాసంలో మనకి రెండు విశేషణాలు ఉంటాయి. ఇందులో ఇంతవరకు మనం ఒక విశేషణము ఒక విశేషము చూసాం, కానీ ఇక్కడ రెండు విశేషణాలు ఉంటాయి. అవి సమానం అవ్వచ్చు, వ్యతిరేకం కూడా అవ్వచ్చు. వ్యతిరేకం సమానంగా వ్యతిరేకం అని చెప్పారు. ఇంకో పాయింట్ చెప్పారు, తత్తు ఉంటుంది చూడండి. ద్వంద్వలో అయితే తత్తు మీకు ఉండదు, ద్వంద్వలో అయితే ఛాయ ఉంటుంది కొంచెం. అది కూడా మీరు చూడండి, మాకు హింట్ ఇచ్చారు మీరు ఇందులో ఈ సమాసంలోని. సో రెండు చదువుతున్నాను సార్. శీతోష్ణం, శీతం చ
తత్ ఉష్ణం చ, Yes. చల్లనిది మరియు వేడిది ఒకటి. రెండోది చరాచరం, చరం చ తత్ అచరం చ, కదిలేది మరియు కదలనిది. ఈ ప్రపంచం రెండు కలిగి ఉన్నది, చరము ఉంది, అచరము ఉంది. కృతాకృతం, మీ కొన్ని పనులు అయిపోయిన ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, చేసేసినవి కొన్ని ఉన్నాయి. కృతం చ అకృతం అస్తి, కృతం అయిపోయిన పనులు ఉన్నాయి, అవ్వాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు పాఠంలోనే ఒక పాఠం చదువుకున్నాం, కృతం ఆల్రెడీ అయిపోయింది. అకృతం చదవని పాఠం ఇప్పుడు చదువుకుంటున్నాము, కృతాకృతం. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చూడండి. పీత శుక్ల, పీత చ అసౌ శుక్ల చ అంటే పసుపు మరియు తెలుపు. ఇప్పుడు రెండు వేరు వేరు కాదు, రెండు ఆపోజిట్, వేరే వేరే రంగులు. పీత అనేది ఒక విశేషణము, శుక్ల అనేది ఇంకో విశేషణము. నాట్ ఆపోజిట్స్, అన్లైక్ శీతం అండ్ ఉష్ణం లాగా ఆపోజిట్, నాట్ ఆపోజిట్, బట్ బోత్ ద డిఫరెంట్ కలర్స్. different gunas of the same object which we are describing. That object will be separately there. So the Namavachaka is not in this samasa. Okay. నీల లోహిత, నీలః చ అసౌ లోహితః చ, నలుపు మరియు ఎరుపు. మనం నీల లోహిత కిరణాలు అని అంటాం కదా సార్, అంటాం కదా. అవి చాలా నీలలోహిత కిరణాలు, ఈశ్వర నీలలోహిత అని అనుకోండి. ఈశ్వరుడు నీలం రంగులోనే ఉన్నాడు, ఎరుపు రంగులోనే ఉన్నాడు. అది ధన్యవాదాలు. ధీరో తర్వాత 3 చదవండి. ఇంకోరు ఇంకా ఎవరైనా ధీరోదాత్తః చదవండి మీరు. ధీరోదాత్తః, ధీరః చ అసౌ ఉదాత్త చ. 2 గుణాలు చెప్పారు. ధీరుడు అని ఒకటి చెప్తున్నారు, ఉదాత్తుడు అని చెప్తున్నారు. రెండు వేరు గుణాలు కావు, రెండు ఆపోజిట్ కావు, వేరు గుణాలు. ధీరుడు ఉదాత్తుడు ఆపోజిట్ కాదు, 2 గుణాలు. ఒక మనిషికి 2 గుణాలు ఉన్నాయి. 2 ఉన్నాయి. రాముడు ధీరోదాత్తుడు అన్నాం అనుకోండి, రామ ధీరోదాత్త, ఆయన ధీరుడు ఉదాత్తుడు కూడా. తర్వాత శుక్ల కృష్ణం, శుక్లం చ తత్ కృష్ణం చ అంటే శుక్లం అంటే తెలుపు, కృష్ణం అంటే నలుపు, కనుక తెలుపు మరియు నలుపు. ఇప్పుడు రాత్రి ఉంది, ఈ రాత్రిని డిస్క్రైబ్ చేస్తున్నాము. రాత్రి శుక్లం అంటే కృష్ణం, వెలుగు వలనేమో తెల్లగా ఉన్నది, రాత్రి వలన నల్లగా ఉన్నది. అంటే నలుపుగా ఉంటూనే తెలుపుగా ఉంది, తెలుపుగా కూడా ఉన్నది. స్థావర జంగమం, స్థావరంచ తత్ జంగమంచ అంటే స్థిరమైనది మరియు కదిలేటటువంటిది. ఇందాక చెప్పిన చరాచరములాగానే ఇది కూడా స్థావరములు, జంగమం. తర్వాత 3 ఉన్నాయి చూడండి ఎవరైనా. పక్వం అంటే ఏంటి? పక్వం అంటే పండినది, అపక్వం అంటే పండలు. కాయ తెచ్చారు, జాంకాయ తెచ్చారు, ఇది ఎలా ఉందమ్మా? అది పక్వం అండి. అంటే కొంత పండింది, కొంత పండలేదు. దాన్ని అంటాం కదా ఉడికి ఉడకని పప్పు అంటారు. ఉడికి ఉడకం, అది పక్వం. ఉడకడం అంటే పండడం అనమాట. పక్వం అంటే ఉడికినది అని కూడా అర్థం ఉన్నది. పండడం అని ఉడకడం అని 2 అర్థాలు. ఉడికి ఉడకని పప్పు అంట, అంటే పార్ట్ మెత్తగా ఉంది కానీ పూర్తిగా మెత్తన కాలేదు, అదన్నమాట. పక్వం అంటే పండనిది, అపక్వం చ పండినది మరియు పండనిది, ఉడికినది మరియు ఉడకనిది 2 కలిపి. సత్ తత్ అసత్ అంటే ఉన్నది మరియు లేనిది. ప్రపంచం సత్ అసత్ మిక్చర్, ఇట్ ఇస్ మిక్చర్ ఆఫ్ సత్ బ్రహ్మ. అసత్ ఆల్సో దాంట్లోనే ఉంది, అసత్ కలిపే ఉన్నాయి మరి. అది మృదు కఠోరం, మృదు తత్ కఠోరం చ అంటే మెత్తనిది మరియు కఠినమైనది. మహాత్ముల హృదయము మృదు కఠోరం అంటే ఎంతో కైండ్ గా ఉంటారు, కానీ అనాత్మ విషయాలు కఠోరంగా ఉంటారు, వాటి వైపు వెళ్లకుండా ఉంటారు. సుఖ దుఃఖం చ అలా అది కూడా ఉంటుంది కదా, సుఖం చ. అది సుఖ దుఃఖం ఇక్కడ, సుఖము దుఃఖం ఇక్కడ చెప్పట్లేదు. సుఖము దుఃఖము అనేటటువంటివి కూడా రెండు స్థితులే. ఇక్కడ విశేషణాలు అయి ఉండాలి. ఉచ్చ నీచం, ఉచ్చం చ తత్ నీచం చ అంటే ఎత్తైనది మరియు పల్లమైనది. అది ఎత్తు పొలాలు కలిగిన ప్రదేశం. ఓ పార్ట్ చూస్తే ఎత్తుగా ఉందండి, ఇంకొక లోతుగా ఉందండి. ఎత్తు పొలాలు ఉన్నాయండి. ఆ రోడ్డు ఉచ్చ నీచం, ఎత్తుగా ఉంది, పొలాలు ఉన్నాయి. అంటే ఒక చోట మౌంట్స్ ఉన్నాయి, ఒక చోట లోతుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూనార్ ఎక్కడికో వెళ్ళి చూడండి, ఒక చోట ఎత్తుగా ఉంటుంది, ఇంకో చోట ప్రియం చ తత్ అప్రియం చ అంటే ఇష్టమైనది మరియు ప్రియముల మిక్స్చర్. వరల్డ్ ఈజ్ ద ప్రియ మిక్స్చర్. ప్రియమైనవి ఉన్నాయి, అప్రియమైనవి కూడా అక్కడ ఉంటాయి. చాలా ఈజీగా ఉంది. దృష్టం
ఇంకెవరైనా చదువుతారా? అదండి అక్కడ. దృష్టా దృష్టం ఉమ్, దృష్టం చ తత్ అదృష్టం చ. ఉమ్. కనిపించేది మరియు కనిపించనిది. అదృష్టం అంటే కనిపించనిది. అదే ఇప్పుడు ఫలం గురించి చెప్తాము. దృష్టాదృష్ట ఫలములు అంటే ఫలం కనిపించే అంటాం. ఫలాలు, కనిపించిన ఈ కనిపించని ఆముష్మిక ఫలాలు. ఫలాలు, స్వర్గాదులు ఎప్పుడో వచ్చేవి. అదృష్టం. దృష్టం అంటే ఎదురుగుండా కనిపిస్తున్నది. అది. స్నాతానులిప్త ఉమ్. స్నాత చ అసౌ అనులిప్త చ. ముందు స్నాతానులిప్త విడగొట్టుకోవాలి. స్నాత చ స్నాత అనులిప్త. స్నాతానులిప్త సవర్ణ దీర్ఘం ఉన్నది. అనులిప్త అంటే రాసుకున్నాడు, ఏదో గంధం రాసుకున్నాడు, స్నానం చేసి గంధం రాసుకున్నాడు. అది అంటే ముందు సంధి కూడా విడగొట్టుకుని అప్పుడు చెప్పుకోవాలి. ఆ శ్యామల కోమలం. చివరిని చా ఉంటుంది కదా సార్, అంటే చా ఉంటుందండి, అన్నిటికీ చా ఉండాలి. రెండిటికి చా ఉండాలి. అది ఎందుకంటే రెండు విశేషణాలు చెప్తున్నాం కాబట్టి రెండు చా. రామ చ లక్ష్మణ చ, అక్కడ కూడా చా ఉంటుంది. ద్వంద్వ సమాసంలో కూడా తత్తు ఉండదు మధ్యలో. ఇక్కడ ఇందులో తత్ కూడా కలుపుతారు. శ్యామల ఎందుకు కోమలం. ఎందుకు తత్తుంది? ఏది శ్యామలమో అదే కోమలం. అదే ఇదేని అక్కడ ఏది రాముడో అది లక్ష్మణుడు కాదు కదా. రాముడు వేరు, లక్ష్మణుడు వేరు. అది కానీ సార్ విరుద్ధ భావాలు వచ్చినప్పుడు కూడా మనకి అలాగే శీతోష్ణం కూడా రెండు ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. అక్కడ అది ఒకే వస్తువులో రెండు భావాలు ఉంటే శీతోష్ణం అంటారు. అంచేత తత్తు ఉంటుంది అక్కడ కూడాను. కానీ ఎక్కువగా ఇందులో మనకి అలాగే ఇప్పుడు మామూలుగా ద్వంద్వ సమాసంగా చెప్పాలనుకోండి శీతోష్ణాన్ని, శీత చ ఉష్ణం చ శీతోష్ణౌ అని ఉంటుంది అని చెప్తాం. నపుంసకలింగ ఎండింగ్ రాదు, శీతోష్ణం లాగా రాదు. శీతోష్ణౌ అనే ద్వితీయ వివచన రూపమే ఎండింగ్ లో ఉంటుంది, వస్తుంది. అదేను వివచన రూపాన్ని బట్టి ఇది ద్వంద్వ సమాసం అని తెలుసుకోవచ్చు. అక్కడ ఇక్కడ ఏకవచన రూపమే అంటే ఐదులోనే వస్తుంది. దుఃఖం ఒకే ఏకవచనం చేసాం. రెండు ఒకే వస్తువుని చూపిస్తుంది, ఒకే వ్యక్తిని చూపిస్తున్నాయి. ఒకటే కాబట్టి ఏకవచనం అయిపోయింది. అది ఏకవచనంలో ఉంటుంది. శ్యామల కోమలం. శ్యామలం చ తత్ కోమలం. కోమలం చ మళ్ళీ ఇక్కడ చా పెట్టాలి. నల్లనది మరియు కోమలమైంది. సుఖ దుఃఖం. సుఖం చ తత్ దుఃఖం చ. సుఖము మరియు దుఃఖము. అదే రెండు ద్వంద్వ సమాసం చేయాలనుకున్నాను అనుకోండి. సుఖ దుఃఖౌ సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ అన్న. సుఖ దుఃఖం అంటే అక్కడ ద్వంద్వ సమాసం చేశాం. లాభాలాభౌ అది ద్వంద్వ సమాసం. సుఖ దుఃఖం అంటే ఒకే వ్యక్తిలో, ఒకే అనుభవంలో, ఒకే చోట రెండు అక్కడే ఉన్నాయి. రెండు అనుభవాలు ఉంటాయి. ఒక చోట ఏకత్వమే ఉంది. వాచికంలోని సూచకంలోని కూడా ఏకత్వమే ఉన్నది అక్కడ. జయ ప్రజయం. జయ ప్రజయం అంటే సార్ అంటే జయ అపజయ, జయాపజయం అనొచ్చు. జయ ప్రా కాదులండి, జయాపజయం అనే ఉండాలి. జయాపజయం విడగొడితే జయ అపజయం. ప్రా తీసి జయాపజయం. జయాపజయం. జయ చ అసౌ అపజయ అపజయ. ఇంకెవరైనా చూడండి. సత్యా సత్యం. సత్యం చ తత్ అసత్యం చ. నిజము మరియు అబద్ధము. వాడు చెప్పిన మాటలో, ఆమె చెప్పిన మాటలో కొంత నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. సగం నిజం సగం లాభాలాభం. ఏతత్ వచనం సత్యాసత్యం. ఈ చెప్పిన మాట సగం నిజం, సగం అబద్ధం. సగం అబద్ధం. లాభాలాభం. లాభ చ అసౌ అలాభ చ. లాభము మరియు నష్టము రెండు ఉన్నాయి. ఇక్కడ తత్తో అసవో ఏదో మధ్యలో రావాలి. వ్యక్తి అయితే అసవ్ వస్తుంది, వస్తువు అయితే తత్ వస్తుంది. ఓకే, తత్ గాని అసవ్ గాని వస్తుంది. అక్కడ అది రాదు. లాభాలాభౌ అని అనుకోండి, అది ద్వంద్వ సమాసం అయిపోతుంది. ఓకే, అసలు అంటే అతడే అని వస్తుంది కదా. ఓకే, సంభావన పూర్వపద కర్మధారయం ఇది నేర్చుకుందాం. తర్వాత మిగతా వాటి కడదాం. ఇప్పుడు ఇవి అర్థమైందా? ఒకసారి కావాలంటే మళ్ళీ చదువుతారా? ఐ థింక్ ఇట్ ఈస్ ఈజియర్, వెరీ ఈజీ. నెక్స్ట్ దానికి వెళదాం. మళ్ళీ ఎలాగో వస్తాయి, అభ్యాస వాక్యాలు వస్తాయి, అప్పుడు తెలుసు. ఇప్పుడు 20 ఇచ్చాను, ఇదిగో 15 ఇచ్చేవి, ఈసారి 20 చేయించాము. సంభావన పూర్వపదము అంటే ఫలానా దానిని ఒక సంజ్ఞ, ఒక పేరు, ఒక సంభావన. సంభావన అంటే సంజ్ఞ, పేరును చూపిస్తుంది పూర్వపదం. ముందు పదము విగ్రహవాక్యంలో ఫలానా ఊరు అని చెప్పడం, అంటే నామ అని విగ్రహవాక్యంలో వస్తుంది. అంటే అయోధ్యానామ నగరి, అయోధ్య నగరి అని అనుకోండి, అయోధ్యానామ నగరి అన్నమాట. అయోధ్య నగరి
విగ్రహవాక్యం ఏమిటి? అయోధ్య నామ నగరి, అయోధ్య అనే పేరు గల నగరం. గంగా నది, గంగా నది కూడా అదేమో మనం మామూలుగా సమాసం అనుకోము. గంగా అనేది ఒక పేరు, నది అనేది ఇంకొక పేరు, రెండు నామవాచకాలే. రెండు నామవాచకాలకే సమాసం చేస్తే గంగా నామ నది. ఆమ్రవృక్ష, ఆమ్ర నామ వృక్ష, హిమాలయ పర్వత, హిమాలయ నామ పర్వత, ద్వారకాపురి, ద్వారకా నామ పురి, వటవృక్ష, వట నామ వృక్ష, అంటే మర్రి అనే పేరు గల చెట్టు. అదండి హియార్. ఇదేమిటి చెప్పండి మొదట ఎవరైనా ఒకరు. సార్ ఈ సమాసం పేరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సార్. అయితే ముఖ్యంగా ఇందులోని కర్మధారయం అంటే ఏమిటి? సమానాధికరణం కలిగి ఉండాలి. కలిగి ఉంటుంది. అంటే ఒకటే విభక్తి, ఒకటే వచనం, ఒకటే లింగంలో ఉండాలి. అలా ఉంటే సమాన కర్మధారయ సమాసం కదా. ఏమంటారు? అది వేరు వేరు వచన లింగాల్లో ఉంటే వ్యధికరణ తత్పురుష అయిపోతుంది. అవును, కరెక్ట్ సార్. అంటే దేవాలయ అంటే దేవస్య ఆలయ, దేవ అంటే దేవుని యొక్క అని షష్ఠి తత్పురుష చేశాం. ఎప్పుడైతే సమానాధికరణంలో పెట్టామో కర్మధారయం అవుతుంది. ఇది తత్పురుష. కానీ కర్మధారయ తత్పురుష, ఇంకా తత్పురుషని వాడం, కర్మధారయం అనే వాడతాం. కర్మధారయంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? సంజ్ఞను ముందు పెట్టినటువంటి కర్మధారయం. దీని పేరు సంభావన పూర్వపద కర్మధారం అంటున్నాము. అది ఎప్పుడు ముందే ఉంటుంది, పూర్వపదంగానే ఉంటుంది సంభావన. ఇందులో ముఖ్యంగా ఒక హింట్ ఇచ్చారు మీరు, నామ అనేది పదం వస్తూ ఉంటుంది విగ్రహంలో రాయాలి. విగ్రహవాక్యంలో ఇందాక తత్తు అసౌ రాసినట్టు ఇప్పుడు నామ అనేది మధ్యలో పెట్టుకోవాలి. తర్వాత ఇది లొకేషన్ చెప్తుంది, ఫలానాది అని మనం చెప్తూ ఉంటుంది. ఇది ఫలానాది పరానది మనకు ఒక హింట్ ఇస్తుంది అనమాట అని చెప్పారు. నేను మొదటి 3 చదువుతున్నాను సార్. మొదట మీరు చెప్పారు అయోధ్య నగరి, అయోధ్య నామ నగరి. ఇది సంస్కృత విగ్రహవాక్యము. ఇది తెలుగులో అయోధ్య అనే పేరు గల నగరము. నామ అంటే అనే పేరు గల అంటున్నాం, అనే పేరు గల. అలాగే రెండోది గంగా నది, గంగా నామ నది, శ్రీలింగం నది, గంగా అనే పేరు గల నది. గంగా నది అనే పదాలు వాడుకోవాలి. మూడోది ఆమ్ర వృక్ష, వృక్ష మళ్ళా పుల్లింగం కాబట్టి ఆమ్ర నామ వృక్ష, మామిడి అనే పేరు గల చెట్టు. ఇది ఎందుకు పుల్లింగం వాడాలి? సమానాధికరణంలో ఉండాలి. ఆమ్ర నామ వృక్ష అనే వాడాలి. అయోధ్య అనేది స్త్రీలింగ శబ్దము, నగరి అనేది స్త్రీలింగ శబ్దము. అయోధ్య నగరీ అని దీర్ఘాలు తీసాం. అది తర్వాత హిమాలయ పర్వత, హిమాలయ నామ పర్వత, హిమాలయం అనే పేరు గల పర్వతము. ద్వారకాపురి, ద్వారకా నామ పురి, అంటే ఇక్కడ నామ యాడ్ చేస్తున్నాం. ద్వారకా అనే పేరు గల పట్టణము. వట వృక్ష, వట నామ వృక్ష, అంటే వట వృక్షం అంటే మర్రి, మర్రి అనే పేరు గల చెట్టు. సార్ మనం ఇక్కడ సంభావన అంటే మన అడ్రస్ చేయడం అని కూడా వస్తుందంటారా? సంభావన అంటే పేరు చెప్తున్నాం కదా, అదే అడ్రస్ చేయడం. సంభావన అంటే సంజ్ఞ, పలానా ఊరు సంజ్ఞాని. ఘనశ్యాం హిమాలయ పర్వత 2 సంవత్సరాలు ఉన్నాయి, రెండేమిటున్నాయి సార్? హిమాలయ పర్వత రెండు ఉన్నాయి కదా సార్ ఇక్కడ. అక్కడ హిమాలయంలో ఒక సమాసం ఉంది. హిమస్య ఆలయ, దేవస్య ఆలయ, ఆలయ అంటే మంచుకి ఆలయము, నిలయము. షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష ఉంది. హిమాలయంలో షష్ఠీ తత్పురుష సమాసం ఉంది. హిమాలయ పర్వత అన్నప్పుడు మళ్ళీ సంభావన, ఎందుకంటే హిమాలయం ఇప్పుడు నౌన్ చేసాం, ఫలానాది అని చెప్పేస్తాం. అప్పుడు హిమాలయ అన్నది ఒక మాట కింద అయిపోయింది, ఒక మాట అయిపోయింది. అది అయిపోయింది. సార్ ఇదే పాయింట్ లోని కొద్దిగా ఒక విషయం మనం డిస్కస్ చేద్దాం. మీరు చాలా మంచి పని చెప్పారు. ఇందాక వాడికి ఇప్పుడు ముని శ్రేష్ఠ అని చెప్పారు కదా, శ్రేష్ఠగా మనకు అప్పుడు ఉత్తర కర్మధార అంటున్నారు. అదే మళ్ళా సమాసాన్ని మనం మునినాం శ్రేష్ఠ అని చెప్తే మళ్ళీ తత్పురుష అయిపోతుంది. మునినాం శ్రేష్ఠ అంటే మునులలో శ్రేష్ఠుడు అంటుంది, శ్రేష్ఠుడు వచ్చేస్తుంది మీనింగ్. అంటే మనం మీరు ఎంతో మంది మునులు ఉన్నారు, అందులో ఈయన శ్రేష్ఠుడు అని. అది అంటే ఈయన శ్రేష్టమైన ముని, ఈయన ఒక్కడే మనం చూస్తున్నాం, మిగతా మునులు ఎవరు లేరు. మా ఊరికి ఒక ముని శ్రేష్ఠుడు వచ్చాడండి అన్నాం అంటే ఒకతనే వచ్చాడు, ఆయన ముని శ్రేష్ఠుడు.
అది అంటే ఎంతో మంది పద్యాలు మునులు ఉన్నారు నైమిషారణ్యంలో. ఆయనేమో సౌనకుడైన ఆయన ముని శ్రేష్ఠ అని. అంటే ఈయన ఉన్న వాళ్ళలో ఈయన శ్రేష్ఠుడు అని అర్థం చెప్పారు. అంటే ఇక్కడ మీరు హిమాలయ ఇచ్చిన దాంట్లో పర్వతాలలో ఒక కొన్ని సమాసం పద్యాలు ఉన్నది ఉంది. అక్కడ. చూసుకోవాలి జాగ్రత్తగా మనం. కరెక్ట్ చూసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్స్. తర్వాత చూడండి, భారతదేశ. భారతదేశः భారతः నామ దేశः. మామూలుగా మీరు చూడండి, భారతదేశ అనే సమాసం అని మీరు గుర్తించరు. యాక్చువల్గా అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకు భారతం భారతము చూపించేస్తుంది. అన్న పేరు ఎటువంటి ఏ గల దేశము? భారతదేశం. భారతం. అది తుంగభద్ర వృత్త. తుంగభద్ర వృత్త. తుంగభద్ర వృత్తాన నామ. తుంగభద్ర నది అని పెట్టుకోండి పోనీ. మీకు వృత్త అనేది వృత్తాన నది అనే అర్థము, కానీ ఇక్కడ తుంగభద్ర నది అందాం పోనీ. ఎందుకంటే అంటే విగ్రహంలో నది అని తుంగభద్ర ఇచ్చారు. నామ వృత్త నది. నది నది అని రాసిస్తాను. నది. ఇందులో రెండు సమాసాలు ఉన్నాయి చూడండి. తుంగ ఆ, తుంగ తుంగ తుంగచ భద్రాచ నది. ఆ, తుంగ భద్ర అని రెండు నదులు కలిసినది తుంగభద్ర. తుంగభద్ర అనే నదులు తుంగభద్ర. అప్పుడు విశేషణ ఆ ఉభయ విశేషణం పద. కాదు, రెండు ద్వంద్వ సమాసం. తుంగభద్ర ద్వంద్వ. అంటే తుంగభద్ర కలిసినటువంటిది. తుంగభద్ర అయిపోయి ఒక పదం అయిపోయింది అన్నమాట. ఉమ్. సరే, ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థం. ఉమ్. ఇంద్రప్రస్థం నామ నగరం. నగరు నగరీ అనలేదు ఇప్పుడు. ఎందుకు? ఇంద్రప్రస్థం అనేటటువంటిది నపుంసకంలో ఉంది కాబట్టి నగరు అనేటటువంటిది రావాలి. అది నగరం. కృష్ణవేణి. కృష్ణవేణి. కృష్ణవేణి నామ నది. సార్ ఇక్కడ నగరం ఎందుకు అనకూడదు? నగరం అనొచ్చు కదా. మనం నగరం ఎందుకు అనాలి? నగరం అనొచ్చు కదా సార్. నామ నగరం అని కూడా అనొచ్చు, తప్పులేదు. అనొచ్చు, ఎందుకంటే నప్పుసంటారు కదా మీరు. ఇంద్రప్రస్థం నగరం రెండు చెప్పవచ్చు. కృష్ణవేణి అనే నది. అది తర్వాత మరెవరైనా చూడండి. మలయగిరి. ఉమ్. మలయ నామ గిరి. ఉమ్. అంటే మలయము అనే పేరు కలిగినటువంటి కొండ. ఉమ్. తర్వాత రంభాప్సర. ఉమ్. రంభా నామ సంధి ఉంది అక్కడ. అప్సర. రంభాప్సరలో సభ్య ఉంది. రంభా ప్లస్ అప్సర రంభాప్సర. రంభాప్సర. రంభ అనే పేరు కలిగినటువంటి అప్సర. ఉమ్. సోణనద. రంభా చ అప్సర. ఇది కూడా అలా డివైడ్ చేయొచ్చు సార్. ఇది కూడా రంభాప్సర వేరు కాదు, ఒకే లేడీ చూపిస్తున్నాం. ఒకే అమ్మాయిని Okay. చూపించి ఈమె రంభాప్సర అని చెప్తున్నారు అనమాట. ఓకే ఓకే. రంభాచ అప్సర అంటే రంభ ఒక ఆవిడ అప్సర ఒక ఆవిడ ఇద్దరు ఉన్నారని అర్థం వస్తుంది. అలా కాదు Okay. కదా. ఈ అప్సరని సంబోధించి ఈవిడ రంభ అనే పేరు గల అప్సర అని చెప్పిస్తున్నాను అనమాట క్లియర్ గా. ఓకే ఓకే సార్. ఓకే. సోణనద. ఉమ్. సోణః నామ నదః. ఉమ్. అంటే సోణము అనే పేరు కలిగినటువంటి నదము. నదస్సోణో గంగా తపన తనయేతి ధ్రువమయం అంటూ సౌందర్య లహరిలో పాడుకున్నారు ఆయన. సోణనద, సోణం అనే పేరు గల నదం. తర్వాత తక్షశిల. తక్షశిల నామ నగరి. తక్షశిల అనేటువంటిది స్త్రీలింగంగా వాడాం కాబట్టి నగరీ అని పెట్టాం. నగరి. తక్షశిల అని పేరు గల నగరం. ఉమ్. గోదావరి నది. ఉమ్. గోదావరి నామ నది. ఉమ్. గోదావరి అని పేరు గల నది, స్త్రీలింగం అది. శ్రీశైల క్షేత్రం. శ్రీశైల నామ క్షేత్రం. ఉమ్. శ్రీశైలం అని పేరు గల క్షేత్రము. కాంచనగిరి. కాంచన నామ గిరి. ఉమ్. అంటే బంగారు కొండ, మేరు పర్వతం. మేరు పర్వతం. తర్వాత మూడు ఉన్నాయి, చదవండి. వింధ్య పర్వతం. ఉమ్. వింధ్య పర్వత. ఉమ్. వింధ్య నామ పర్వత. ఉమ్. వింధ్య అనే పేరు గల పర్వతం. ఉమ్. కావేరీ నది. కావేరీ నామ నది. ఉమ్. కావేరీ అనే పేరు గల నది. ఉమ్. కైలాస పర్వత. ఉమ్. కైలాస నామ పర్వత. కైలాసము పర్వతం ఎప్పుడు పుల్లింగము. కైలాస పుల్లింగం. అనేది పుల్లింగము. కైలాస వచ్చే పదం అలాగే కూడా కైలాస పర్వత పుల్లింగంలోనే ఉంటుంది. అలాగే వింధ్య పర్వత కూడాను పుల్లింగంలోనే పర్వత ఉంది. కాంచనగిరి. కావేరీ నది అన్నప్పుడు కావేరీ నది ఇవన్నీ స్త్రీలింగ అంటే పదం. స్త్రీలింగ శబ్దాలు కాబట్టి నదుల ఈకారాంత పదం కాబట్టి స్త్రీలింగ పదం. అలా పెడతాం. అది అదే కైలాస పర్వత. అర్థమైంది కదా. నెక్స్ట్ అర్థమైంది సార్. మధ్యమ పద లోపి కర్మధారయ. మూడు పదాలు ఉంటాయి, ఒక పదం లోపిస్తుంది. సమాస పదంలో విగ్రహంలో ఉండే ఒక పదం లోపించి
మిగతా రెండు మిగిలితే దాన్ని మధ్యమ పద లోపి కర్మధారయ. లోపి అంటే లోపము కలిగిన, తెలుగులో మధ్యమ పద లోపి, మధ్యమ పద లోపము కలిగిన సమాసం. శాఖ పార్థివ అన్నాను అనుకోండి, శాఖ ప్రియ పార్థివ, కూరగాయ, శాఖం అంటే కూరగాయలు, కూరగాయలు ఇష్టపడే రాజు. శాఖ పార్థివ, రామ శాఖ పార్థివ, ఆయన వెజిటేరియన్ రాముడు అని చెప్పాలనుకోండి, శాఖ పార్థివ, కూరగాయలు ఇష్టపడే రాముడు. ఛాయా తరుహు, ఛాయ ప్రధానముగా కలిగినటువంటి చెట్టు. ఆ ప్రధాన అనేది డిసపిర్ అయిపోయింది, మధ్యపదం, ఛాయా తరుహు అయిపోయింది. దేవబ్రాహ్మణ అంటే దేవ పూజక బ్రాహ్మణ, దేవతను పూజించేటటువంటి బ్రాహ్మణుడు. దేవబ్రాహ్మణుడు అంటే దేవుడు బ్రాహ్మణుడు అలా కాదు, దేవుని పూజించే బ్రాహ్మణుడు. ఆ పూజించే అనేది లుప్తమైపోయింది అన్నమాట. ఘృతఘట అంటే ఘృతముతోనున్నటువంటి కుండ. ఉండండి, చెప్పండి అమూల్య, ఏమిటి సార్ ఇంకొకసారి చెప్పరా సార్? మధ్యమ పదలోపి కర్మధారం కొంచెం అర్థం చూడండి. కాలేదు. విగ్రహంలో ఛాయా ప్రధాన తరుహు మూడు ఉన్నాయి కదా పదాలు. ఛాయా ఒక పదము, ప్రధాన ఒక పదము, తరుహు ఒక పదం. సమాసం అంటే ఏమిటి? సంక్షిప్తంగా చెప్పడం, అందంగా చెప్పడం, భాషకు ఒక సౌకుమార్యాన్ని ఇవ్వడం. అప్పుడు ఆ ఛాయా ప్రధాన అనేటటువంటిది ప్రధాన పోయింది. ఛాయా తరుహు అంటే నీడను ఇచ్చే చెట్టు అయిపోయింది అనమాట. ఓకే, దేవ బ్రాహ్మణ, దేవ పూజక అనే మాట డిసైడ్ అయిపోయి దేవ పూజకు, దేవ బ్రాహ్మణ. ఘృతము కలిగినటువంటి ఘటం అంటే ఘృతపూర్ణ ఘటం, ఘృతముతో నెయ్యితో ఉన్నటువంటి కుండ ఘృత ఘట. హిరణ్యరథ, హిరణ్యం అంటే బంగారము, హిరణ్య నిర్మిత రథ, బంగారంతో చేయబడినటువంటి రథము. ఆ నిర్మిత అనేది డిసిపేర్ అయిపోయింది. సింహాసనం కామన్గా వాడతారు. వాట్ ఈజ్ సింహాసనం? సింహ చిహ్నిత ఆసనం. చూడండి, ఇటు అటు రెండు సింహం బొమ్మల్లా ఉంటాయి, దాన్ని సింహాసనం అంట. అంటే సింహం అనే చిహ్నాలు కలిగినటువంటి పీట ఏదైతే ఉందో కూర్చునేది ఆసనం, దాన్ని సింహాసనం అంట. సాధారణంగా వాడతాం సింహాసనం, సింహాసనం, సింహాసనము చారుసిత పుండరీకం. ఆ సింహాసనం అంటే సింహ చిహ్నిత ఆసనం అని అర్థం. అర్థమైందా? ఓకే, అర్థమైంది సార్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఓకే, స్టార్ట్ చేయండి సార్. ఈ మూడోది మరి మన ఇవాళ చెప్పిన సమాసాల్లోని, కర్మధార సమాసాల్లోని మధ్య పదం లోపిస్తుంది ముఖ్యంగా. అంచేత ఆ అర్థాన్ని మాత్రం మనం ఊహించాలి, కొంచెం కొంచెం ప్రాక్టీస్ కావాలి, ఊహించాలి. కొన్ని చోట్ల ఈజీగా, కొన్ని కష్టంగా కూడా ఉంది సార్ ఇది. మొదటిది ఛాయా తరువు అంటే ఏమిటి? ఛాయను ఇచ్చే తరువు. ఆ చెట్టు ఎటువంటిది? నీడను ఇచ్చే చెట్టు, ఛాయా ప్రధాన తరువు. సో మొదటిది శాఖ పార్థివ. పార్థివ అంటే రాజు. సో శాఖం అంటే కూరగాయ, వెజిటబుల్ రాజు అంటే ఏంటి? వెజిటబుల్ రాజు అని ఉంటుంది ఎక్కడైనా? వెజిటబుల్ ఇష్టపడిన రాజు అని అర్థం. శాఖ ప్రియ రాజు వెజిటబుల్ పండించాడు, వెజిటబుల్ పండించే రాజు అని చెప్పడం అనం కదా. శాఖ పార్థివ అంటే ఇష్టపడిన వాడేనా చెప్పాలి. అంటే మనం మాట్లాడినప్పుడు వాడచ్చు, అతను శాఖ పార్థివ, ఆ రాజు శాఖ పార్థివ చెప్పచ్చు. రామ శాఖ పార్థివ, అది చాలా అలవాటు అయిపోతుంది. కరెక్ట్, శాఖ పార్థివ అనే మాట ఆయన వాడారు రాముడికి. రెండోది సార్ ఛాయా తరుహు, ఛాయా ప్రధాన తరుహు. మరి వృక్షం అంటే మధ్యలో తెచ్చుకోవాలి మీరు విగ్రహంలో. ఆ పదం ఏది దగ్గరగా ఉంటుందో అర్థానికి అది తెచ్చుకుంటాం. ఏ పదం అయితే లోపించిందో సమాసంలో అది విగ్రహంలో అపేర్ అయిపోతుంది. అది ముఖ్యంగా నీడనిచ్చే చెట్టు తెలుగు చెప్పారు. మూడవది ఇంకా చాలా బాగుంది, దేవ బ్రాహ్మణ అంటే దేవ పూజక బ్రాహ్మణ, దైవమును పూజించే బ్రాహ్మణుడు, ఆయన దేవ బ్రాహ్మణ. తర్వాత మూడు చదువు. ఘృతఘట అంటే ఘృత పూర్ణ ఘట అంటే నెయ్యితో నిండిన కుండ. ఇప్పుడు బ్రాహ్మణ దేవ అన్నాను అనుకోండి, ఇందాక బ్రాహ్మణ దేవ అంటే బ్రాహ్మణుల యొక్క దేవుడు అనొచ్చు. బ్రాహ్మణ దేవుని వంటి బ్రాహ్మణుడు, దేవుని వంటి బ్రాహ్మణుడు. అంటే దేవుని వంటి అనేది ఆయన తాలూకా విశేషణం. అంటే ఈజ్ ఈక్వల్ అంటే దే గాడ్. అదే హిరణ్య రథ, హిరణ్య నిర్మిత రథ,
బంగారంతో చేసిన రథము, సింహాసనం, సింహ చిహ్నితం ఆసనం, సింహపు గుర్తుగల పీఠము, పర్ణశాల, పర్ణై నిర్మితశాల, ఆకులతో పర్ణాలతో నిర్మించినటువంటి ఇల్లు. పర్ణశాల వాడతాము, రాముడు పర్ణశాల, పర్ణశాలలో పర్ణశాల ఉన్నారంటాము. అంటాం. పర్ణశాల పర్ణశాల విన్నాము. పర్ణై ఆకులతో నిర్మిత నిర్మించిన ఇల్లు. చూడండి. భాండం, మృత్తికయా నిర్మితం భాండం. మృత్తిక అంటే మట్టి, మట్టితో చేసిన అంటే పాత్ర. మట్టిచే. గోధుమ చూర్ణం, గోధుమై సిద్ధం చూర్ణం. గోధుమ గోధుమతో పిండి అంటున్నారు కదా తెలుగులో. గోధుమ గోధుమ పిండి అంటే అర్థం అంటే గోధుమల చేత చేసినటువంటి పిండి. గోధుమ పిండి కొడితే వచ్చింది ఇది. ఇది వింటాం సార్, ఇది కరెక్టే. దద్యోదనం, దద్నా మిశ్రిత ఓదన. అంటే పెరుగుతో. దధి అనేది పెరుగు, దధ్నా అంటే పెరుగుతో తృతీయ విభక్తి, మిశ్రిత ఓదన. ఓదనం అంటే దధ్యోదనం ఎప్పుడు అంటారు? దర్దోజనం అంటారు. అది దర్దోజనం కాదు, దధ్యోదనం. ఏమిటో దర్దోజనం బుర్రా నువ్వు అంటారు. అందరూ అనేస్తారు సార్, కరెక్టే. దర్దోజనం కాదు, దధి ఓదనం. మిశ్రిత ఓదన, దద్యోదనం. దద్దోజనం అన్న ఇక్కడి నుంచి దద్యోదనం అండ పెరుగుతో. నేను అంతే మేడం. గుఢదానా, మిశ్రిత దానా అంటే పేలాలు. పేలాలతో ఉండలు చేస్తారుగా బెల్లం కలిపి మీరు. అవును, బెల్లంతో. గుడదానా అంటే బెల్లంతో కలిపిన పేలాలు. ఇంకెవరైనా చదవండి. సువర్ణ వలయం వేసుకున్నారు, బంగారపు గాజులు అంటారు. సువర్ణ వలయం. సువర్ణ వలయం, సువర్ణేన నిర్మితం వలయం అంటే బంగారముతో చేసిన గాజు. అమృత ఫలం, అమృత ఫలం ఉంటుంది, ఎక్కడ ఉండదు కదా. అమృత సమానం ఫలం, సమానమైన ఫలం అంటే అమృతము వంటి పండు. రత్న కిరీటం, రత్నై ఖచ్చితం కిరీటం. కిరీటం ఎవడో చేయలేడు. రత్నాలు తాపినటువంటి కిరీటం, అక్కడ దాని మీద ఇంప్రిగ్నేట్ చేసే రత్నాలు. రత్నై ఖచ్చితం అంటే ఉంచబడినటువంటి, పొదగబడినటువంటి కిరీటం. వ్యాఘ్ర చర్మ అంటే వ్యాఘ్రస్య ఇదం చర్మ, పులి యొక్క చర్మము. పులి చర్మం వ్యాఘ్ర చర్మం. చందన కాష్టం అంటే చందన నిర్మితం కాష్టం, చందనముతో చేసినటువంటి కర్ర. స్వర్ణ కుంభ, చదవండి. స్వర్ణ కుంభ, స్వర్ణ నిర్మిత కుంభ, బంగారంతో చేసిన కుండ. అలాగే సువర్ణ వలయం అన్నట్టుగానే స్వర్ణ కుంభ. నారికేళ దారము, నారికేళ ప్రధాన ఆహారం. సార్ అది ఎలా తెలుస్తుంది సార్? మిస్ అవుతున్న ఆ వర్డ్ ఇది వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కొంత ఇమాజినేషన్ కూడా ఉండాలి. నారికేళ ధారంగా, నారికేళ దీర్ఘం ఉండాలి కదా. నారికేళాధారం, ఆధారం అంటే ఆహారం, నారికేళ ప్రధానమైనటువంటి ఆహారం. ఓకే. ధర్మ ప్రధాన బుద్ధి, వాడి ధర్మబుద్ధి కలిగి ఉన్నాడు అంటే ధర్మము ప్రధానంగా కలిగినటువంటి బుద్ధి కలిగాడు. వైద్యరాజ, వైద్యేషు రాజ సమాన, వైద్యేషు రాజులయందు, వైద్యులయందు రాజ సమాన, రాజు వంటివాడు, రాజశ్రేష్ఠుడు, వైద్యశ్రేష్ఠుడు అని అర్థం. వైద్యరాజ అంటే వైద్యేషు రాజ సమాసం. ఇటువంటి దాంట్లో మధ్యమ పద లోపి సమాసములు, కర్మధారయ సమాసాలు అంటారు. విశేషణ ఉభయ పదానికి, ద్వంద్వ సమాసానికి చూడడానికి ఓలాగే ఉంటాయి. ఎందుకు? అందులోనే రెండు వస్తువులు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి, కానీ ఇక్కడ విశేషణాలు ఉన్నాయి, అక్కడ విశేషణాలు కావు. వాటి మధ్య ప్రాథమికమైన వ్యాకరణ వ్యత్యాసం ఎలా ఉంటుంది? లక్షణం: ఒకే వ్యక్తి లేదా వస్తువు యొక్క రెండు వేరు గుణాలను చెప్తూ ఉంటే విశేషణ ఉభయపద కర్మధార. ఇద్దరు వేరు వ్యక్తులు లేక వస్తువుల కలయికను చెప్తూ ఉంటే ద్వంద్వ సమాసం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ శీతోష్ణం అంటే రెండు విశేషణాలు కలిపి ఒకే దాంట్లో చెప్తున్నాం. అలా ఇక్కడ రామ లక్ష్మణవు అన్నప్పుడు అక్కడ ద్వంద్వ సమాసం. ప్రాధాన్యత
ఇక దేనికి ప్రాధాన్యత? విశేషం వస్తువు ఒకటే కాబట్టి ఏకత్వానికే ప్రాధాన్యత. శీతానికి ఉష్ణానికి వేరువేరు ప్రాధాన్యత లేదు. ఆ రెండు కలిగి ఉండేటటువంటి వస్తువుకే ప్రాధాన్యత. అక్కడ ఎలా ఉంది? రాముడు లక్ష్మణుడు అని చెప్పిన రాముడు ప్రధానమే, లక్ష్మణుడు ప్రధానమే. రెండు పదాలకు సమాన ప్రాధాన్యత. కృష్ణార్జునౌ అన్నాం, కృష్ణుడు అర్జునుడు. రామలక్ష్మణౌ ఇప్పుడు ఆ రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. విగ్రహవాక్యం ఇక్కడ చ తత్ చ అని రావాలి. అక్కడ ఛాయ ఉంటుంది, తత్ ఉండదు. రామ చ అసౌ లక్ష్మణ చ. ఇక్కడ రామ చత్ తత్ లక్ష్మణ సారీ సీత చ తత్ ఉష్ణం చ అని ఇక్కడ వస్తుంది విగ్రహం. సో ఇది ముఖ్యమైన డిఫరెన్స్. ఈ టేబుల్ పెట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది. సార్ రామలక్ష్మణం అన్నప్పుడు సార్ చెప్పండి. రామలక్ష్మణం అన్నప్పుడు రామచ అసౌ లక్ష్మణచ అనాలా? రామచ లక్ష్మణచ అంటే సరిపోతుంది. అదే అసౌ అక్కర్లేదు కదా. అదే సౌతత్తు రావు. రామహచ లక్ష్మణహచ. రాముడు లక్ష్మణుడు కాదు కదా. రాముడు అసౌ అంటే ఆ రాముడే, ఈ లక్ష్మణుడు అంటాను. అందుకే అలా కాదు కాబట్టి అందుకే అది వేరే ఇది అక్కర్లేదు. అదే అదే ఇందులో అయితే ఉండాలి. తత్తుగానే అసౌ గానే ఇందులో తత్తుగానే అసౌ అని ఉంటుంది. పదార్థాలు చెప్తే వస్తువు చెబితే తత్ అని ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఈ మధ్యమ పద లోపి కర్మధారయ సమాసానికి వాళ్ళందరూ చదివారు, మొత్తం పూర్తయ్యాయి. అందులో కొన్ని అయితే ఇప్పుడు మనం ఊహించడం సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఘృతఘట అన్నారు. ఘృతఘట అంటే మనం తెలుగులో కూడా నేతి కుండ అంటే మట్టితో చేసిన కుండ. అలా ఉన్న చదివి ఘృతఘట అంటే నిర్మిత కుండ, మృత్ నిర్మిత కుండ అంటే మట్టి కుండ అంటే మట్టి నిర్మిత కుండ, మట్టితో తయారు చేసిన కుండ అని వస్తుంది. అదే మట్టితో తయారు చేసిన కుండ అని చెప్తారు కదా విగ్రహం. మట్టి కుండ అన్నాను, విగ్రహం చెప్పండి అంటే మట్టితో చేసిన కుండ అంటున్నారు కదా. కుండ అని చెప్పడం సులువుగా అవుతుంది. కొన్నిటికి కొద్దిగా వలయ అంటే బంగారంతో చేసిందని చెప్పగలుగుతారు. శాఖ పార్థివ అంటే శాఖమును ఇష్టపడే రాజు అనేది తెచ్చుకోవాలి. అది కొంచెం తెలియదు. నారికేళ ఆధారం, అదే నారికేళ ఆధారం అంటే అది ఏమిటి? నారికేళానికి దేనికి ఆధారం ఏమిటి అని. నారికేళంతో చేసిన ఆధారం కాదు. ప్రధానంగా కొబ్బరి, కేరళైట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రధానంగా కొబ్బరితో చేస్తారు. నారికేళ ఆధారం అంటే వాళ్ళ మెయిన్ డిష్ నారికేళం ఉండాలి. అదే సార్. సో ఉదాహరణతో చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు శీతోష్ణం ఉంది కదా, అట్లాగే శీతోష్ణాలు అని చెప్పి మనం ద్వంద్వాలు చెప్పినప్పుడు చెప్తాం కదా. అప్పుడు శీతోష్ణం ఉన్నప్పుడేమో ద్వంద్వం అయిపోతుంది. అవు అంటే రెండు ఉన్నాయని చెప్తాం కదా, ద్వి అంటున్నాం కదా. అదే శీతోష్ణాలు చెప్తే ద్వంద్వ సమాసం. ద్వివచనం చెప్పకుండా ఒకే పదం చెప్తున్నాం. శీతోష్ణం అన్నది ఏకవచనం చేసేసాం అంటే అప్పుడు ఈ విధమైనటువంటి రెండు గుణాలు చెప్పేటట్లు ఉభయ పద విశేషణ కర్మధారయ సమాసం. విశేషణ ఉభయ పద కర్మధార సమాసం. ఎందుకు రెండింటిని విశేషణాలుగా వాడు. రామలక్ష్మణాలను విశేషణాలు చేయలేను కదా, ఎందుకంటే రాముడు నామవాచకం, లక్ష్మణుడు నామవాచకం. అది గ్యారంటీగా ద్వంద్వ సమాసమే అవ్వగలుగుతుంది. విశేషణ ఉభయపద కర్మధారయం. ఇక్కడ రెండు విశేషణాలు ఒకే వస్తువుని వర్ణిస్తున్నాయి. ఉదాహరణ శీతోష్ణం, శీతం చ తత్ ఉష్ణం చ. ఆ తత్ అనేది మధ్యలో రావాలి. ఒకే వస్తువు కొంచెం నల్లగాను, కొంచెం చల్లగాను, కొంచెం వేడిగాను ఉందని అర్థం. వస్తువు మారలేదు, దాని స్థితి మాత్రమే రెండు రకాలుగా ఉంది. మరో ఉదాహరణ కృతాకృతం, చేసినది చేయబడినది. ఒకే పనిలో కొంత పార్ట్ పూర్తయింది, ఇంకా ఎవరైనా వచ్చి అడుగుతారు ఏమండి అయిందా మీ పని? కృతాకృతం అంటే పార్ట్లీ ఓవర్, పార్ట్లీ నాట్. వంట అయిందా? కృతాకృతం అంటే కొంత వంట వండాను, ఇంకా కొంత ఉండింది అనే అర్థంలో చెప్పారు. ద్వంద్వ సమాసం ఎలా ఉంటుంది? శీతోష్ణౌ అని రాయాలి. శీతోష్ణం అనకుండా శీతోష్ణౌ. శీతం చ ఉష్ణం చ. ఇక తత్తు ఉండదు. ఏది శీతమో అదే ఉష్ణం అనడం లేదు. శీతం ఒక గుణము, ఉష్ణం ఒక గుణము వేరువేరుగా తీసుకుంది. చలి మరియు ఎండ అని వేరువేరు ధర్మాలు కలిగినటువంటి కాలాన్ని గురించి మాట్లాడు. ద్వివచనంలో శీతోష్ణం ఉంటుంది. రామలక్ష్మణ చెప్పుకుంది. రాముడు మరియు లక్ష్మణుడు. రామహచ లక్ష్మణహచ. ఇద్దరు వేరువేరు. ఇక్కడ అసౌ అక్కర్లేదు, తత్ అక్కర్లేదు. కర్మధారయంలో అభేదం. కర్మధారయం అంటే ఏంటి? ఒకటే వస్తువు సూచిస్తుంది. కర్మధారయం అంటే ఒకే అధికరణం ఇచ్చేసాం. ఏదేవి ఇంత ముందు చెప్పుకున్న వాటిలో కూడా శ్వేత కమలం మనం అనుకోండి, లేకపోతే నీల కమలం మనం అనుకోండి, ఒకే వస్తువు, రెండు వస్తువులు లేవు. ఒకటి విశేషణం కానీ ఉపమానం కానీ ఏదైనా చెప్తున్నాం. ఇక్కడ అభేదం లేదు, ద్వంద్వం లేదు, ఇక్కడ రెండు లేవు.
ఇక్కడ చూడండి, నీలలోహిత అంటే ఏ సమాసము అని అడుగుతుంది. కర్మధారం. ఏ కర్మధారే? నీల ముందు వచ్చింది కాబట్టి పూర్వపద కర్మధారం. నీలము లోహితం రెండు ఉన్నాయి కదా, రెండు పదాలు ఉన్నాయి కదా. అయితే ఉభయ ఉభయ పద విశేషణ కర్మధారయం. రెండు ఇప్పుడు చెప్పిన దాంట్లో మొదటిది విశేషణ ఉభయ పద కర్మధారయం. విశేషణాలు వాడాము, ఉభయ పదాలు ఉన్నాయి, రెండు పదాలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, రెండు ఒకటినే చూపిస్తున్నాయి, అంటే ఏకత్వాన్ని చూపిస్తున్నాయి. లోహిత అన్నాం కదా, లోహితౌ అనలేదు కదా, లోహితా అనలేదు కదా, ప్లూరల్ లేదు, ద్వివచనం లేదు. లోహిత అంటే ఒకటి గురించే చెప్తున్నాము. ఎవరు? శివుడు అని అర్థంలో చెప్తున్నాం. నీలలోహిత. ఓకే, ఒక వ్యక్తి శివుడు, ఆయన రెండు రంగులను కలిగి ఉన్నాడు, రెండు అట్రిబ్యూట్స్, రెండు విశేషణాలు. కాబట్టి ఇది విశేషణ ఉభయ పద కర్మత. హరిహరవు అన్నాను అనుకోండి, హరిచ హరిహిచ హరౌచ, హరిహిచ హరహచ, హరచ, హరిహరవు అనే ద్వంద్వ. ఓకే, ఇద్దరు వేరువేరు దేవుళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి ద్వంద్వ సమాసం. సూచన: కింది పదాలకు విగ్రహవాక్యాలు వ్రాసి ఏదైనా ఏ కర్మధారయ సమాసమో గుర్తించండి. శీతోష్ణం. శీత ఇప్పుడు చెప్పారు కదా, శీతోష్ణ, శీతం చ తత్ ఉష్ణం చ, శీతం చ తత్ ఉష్ణం చ. అదే విశేషణ గంగా నది, గంగానామ నది, గంగానామ నది అంటే ఏ సమాసం? అంటే సంభావన పూర్వపద కర్మ. ఓకే, తర్వాత సింహాసనం. సింహాసనం ఇప్పుడు ఇది నేను రాసుకోలేదు. మధ్యపద లోపి అని చెప్పారు. సింహిత అనేది పోయిందిగా మరి. సింహం అనే చిహ్నము కలిగిన అనే పదం పోయింది. మధ్యమ పదలోపి చరాచరం. అచరం, అదే అచరం. కదిలేది కదలనిది. కదిలేది కదలనేది ఒకే సూచిస్తున్నాయి కాబట్టి ఉభయ పద కర్మధారి ఉభయ పద కర్మ. చరాచరవు అన్నాను అనుకోండి, చరంచాచరవు, కదిలేవి కదలనివి రెండుగా చెప్తున్నా. ద్వంద్వ సమాసం. ఆమ్ర వృక్ష. ఆమ్రం అనే పేరు గల వృక్షము. ఆమ్రనామ వృక్ష. వృక్ష అది సంబోధన పూర్వపద. మృద్భాండము మృత్తికతో చేసినటువంటి సంభావన పూర్వపద కర్మధారి. మృద్భాండం, మధ్యలోపి కర్మధారయం. మృత్ నిర్మిత భాండం, మృత్కృత భాండం, మట్టితో చేయబడిన భాండం. మధ్యలో మనం ఇది పెట్టుకోవాలి, దాన్ని తెచ్చుకోవాలి. లోపి అయిపోయింది. మధ్య పీత శుక్ల. రెండు లక్షణ గుణాలే. పీతం అంటే పసుపు, శుక్లం అంటే తెలుపు. పీతంచ తత్ శుక్లంచ. శుక్లంచ అది ఉభయ పద కర్మధారయ సమాసం. విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. పూర్తి పేరు విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం. విశేషణ ఎందుకు? రెండు విశేషణాలు. ఉభయ పద రెండు పదాలు. కర్మధారయం ఎందుకు? రెండు ఒకే సమానాధికరణంలో ఉన్నాయి. కర్మధారయ సమాసం. భారతదేశ. భారత అనే పేరు గల భారత నామ సంబోధన కాదు, మీరు చాలా సార్లు సంబోధన ప్రథమ విభక్తి అనుకుంటున్నారు. సంభావన మీరు రెండు సార్లు అన్నారు సంబోధన అన్నమాట. సంబోధన కాదు, సంభావన. సంభావననే అన్నాను. మీరు కాదు, సుమన్ గారు రెండు సార్లు అన్నారు. సంభావన. దేవ బ్రాహ్మణ.
దేవ బ్రాహ్మణ పూజకః దేవ బ్రాహ్మణః పూజక అంటే బ్రాహ్మణ పూజక మధ్యమ ఎగిరిపోయింది. పదలోపి మధ్యమ మధ్యమ పదలోపి పదలోపి దేవుని మధ్యమ పూజించే పదలోపి. బ్రాహ్మణుడు సార్ దైవం వంటి బ్రాహ్మణుడు అని కూడా చెప్తూ కాదు కాదు. వస్తుంది. దైవం అవునా? వంటి బ్రాహ్మణుడు అంటే దేవ బ్రాహ్మణ అన్నాను. రాదా అదే. బ్రాహ్మణ దేవ బ్రాహ్మణ దేవ అంటారు. అంటే బ్రాహ్మణుడు దేవుని వంటి బ్రాహ్మణుడు. ఓహో అలా వస్తుంది కానీ ఇది అప్పుడు రాదు. విశేషణం చేశాం. దేవుని వంటి అని చెప్పేది దేవుని వంటి అని. అనే క్వాలిటీని బ్రాహ్మణుడి మీద ఇంపోజ్ చేస్తున్నాం. అది ఇదే ఉపమానంగా దేవుని వంటి అని చెప్పాం. దేవుని వంటి విశేషణం. విశేషణ ఉత్తర పద కర్మధారి. దేవ బ్రాహ్మణ బ్రాహ్మణ దేవ అంటే ఆ దేవ అనే శబ్దం విశేషణము ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఉత్తర పద కర్మధారి. అవును. స్థావర జంగమం. అది ఉభయ పద విశేషణ ఉపయోగపడదు సార్. ఎందుకు స్థావరం చ అసౌ జంగమం. ఏదైతే స్థావరం కదులుతోందో అదే కదలడం లేదు. కథనండి. ఇప్పుడు ఘనశ్యామ్ గారు కూర్చున్నారు, రైల్లో కూర్చున్నారు, రైలు వెళ్తోంది, బెంగళూరు వైపు వస్తున్నారు. ఆయన కదులుతున్నారా, కదలటం లేదా? కదులుతున్నారు, కదలలేదు. అది విత్ రెస్పెక్ట్ టు ది ఎన్విరాన్మెంట్, బట్ విత్ రెస్పెక్ట్ ద ట్రైన్ ఈ నాట్ మూవింగ్. సీట్ తోటి అయితే కదలలేదు. అది సీట్ సీట్ మీద కూర్చునే ఉన్నారు కాబట్టి మీరే కదలలేదు. స్థావర జంగమం. అంతే. అవును. హిమాలయ పర్వత. హిమాలయం అనే పేరు గల పర్వతము. హిమాలయం సంభావన సంభావన. హిమాలయ నామ పర్వత. అదే ఘృత హిమాలయ ఘటః. హిమాలయ అంటే అప్పుడు మళ్ళీ ఘృతః సహిత ఇది ఘటః. మధ్యమ లోపి సార్. మధ్యమ లోపడం. ఎందువల్ల ఏమిటా మధ్యమ పదం? అది అంటే అది పూర్ణ పూర్ణ ఘృత పూర్ణ ఘట. పూర్ణ. ఇప్పుడు వాడు బ్రాహ్మణుడు నెయ్యితో నిండిని అడుగుతాడు కానీ నిండి కూడా అడగాడు కదా, అలా ఉంచుకోవాలి మనం. అది ఘృత ఘట అంటే నెయ్యి కుండ, అంటే నెయ్యితో ఉన్న కుండ కావాలి వాడికి. మనం తెలుగులో కూడా అలా అంటారు, నేతికొండ తీసుకురా అంటారు. ఆ నేతి అనే దాంట్లో అది ఇన్వాల్వ్ అయిపోయి నేతి కుండ అంటే అక్కడ నెయ్యి నెయ్యి ఉన్నది, నెయ్యి ఉన్నా అని మనకి నిండిన అట్లా పూర్ణ నిండిన సార్. నిండిన నిండినా చెప్పుకోవచ్చు, అదే ఉన్నని చెప్పుకోవచ్చు. కృతం. అది అలా చేసి చెయ్యాలి. ఉభయ పద పూర్వపద కర్మధారి. కృతంచ, అకృతంచ. పార్ట్ ఆఫ్ ఇట్ డన్ అయిపోయింది, పార్ట్ అవ్వలేదు. కొంత అవ్వలేదు. పక్వం లాగా కృతం. గోదావరి నది. గోదావరి నామ నది. హిరణ్యరథః. సంభావన. హిరణ్యరథః. బంగారంతో చేయబడిన బంగారంతో చేయబడిన రథము. హిరణ్య నిర్మితః రథః. సదసత్. సత్ ఉభయ పద పూర్వపద. సత్య అసౌ అసత్. సదసత్ విలక్షణం అంట మాయని. అంటే అది సత్తుగా సత్ అసౌ అదే అసత్, ఈ రెండిటికి విలక్షణం కానిది అని చెప్తుంది. సదసత్ విలక్షణం మాయ చెప్తుంది. సార్ అసౌ అంటారా, తత్ అంటారా? అక్కడ సత్ అసత్ అదే మాయా అనేటటువంటిది ఒక దీనిగా చెప్తున్నాం కాబట్టి. అయోధ్య నగరి. అయోధ్య నామ నగరి. సంభావన పూర్వపద. దధ్యోదనం. మిశ్రిత ఓదనః మధ్యమ పదలోపి. దధనా మిశ్రిత వాయిస్ రావటం లేదా? దధనా అంటే పెరుగుతో, మిశ్రిత కలపబడినటువంటి అన్నం ఓదనం. మృదు కఠోరం. విశేషణ మృదుంచ తత్ కఠోరం. మృదుగాను ఉంది, కఠోరంగా. కఠోరంచ. మహాత్మానాం హృదయం మృదు కఠోరం. అత్యంత మృదులం, అత్యంత కఠోరం. తరువాత వటవృక్ష. వటనామ వృక్షః. సంభావన. అది సంభావన లేదు, వట సంభావన కదా. వటనామ వృక్ష అంటే పేరు చెప్పేస్తున్నాం, ఫలానా వృక్షము అని నేమ్ చేసేస్తున్నాం కదా. శీతోష్ణం, విశేషణం, ఉభయపద, గంగా నది, సంభావన పూర్వపద, సింహాసనం, సింహ నిర్మిత ఆసనం, సింహ చిహ్నిత ఆసనం, మధ్యం పదలోపి,
చరాచరం సార్ ఇక్కడ ఒక ప్రశ్న చెప్పండి. మన జనరల్గా చిన్నప్పుడు సంభావన బ్రాహ్మడు అనే వర్డ్ యూజ్ చేసేవారు సార్. బ్రాహ్మడు అంటే అది మరొక మీనింగ్ ఉందా సార్? సంభావన అంటే సంభావన పుచ్చుకునే బ్రాహ్మణుడు. సంభావనలు అంటే అంటే వాళ్ళకి సమ్యక్గా భావించడం, అంటే వాళ్ళు మంచివారు అని భావించి వాళ్ళకి ఏదైనా ఒకటి ఇస్తారు కదా మీరు, అన్నమో లేకపోతే ఒక పాత్రయో లేకపోతే ఒక యాయవారం కూర్చుని వాళ్ళకి ఏదైనా ఒక వస్తువులు పదార్థాలు ఇస్తారు, వాటిని సంభావన అంటారు. లేదా డబ్బులు ఏమి లేకపోతే హిరణ్య సంభావన, హిరణ్యంతో సంభావిస్తారు. సంభావించడం అంటే సమ్యక్ భావన, అంటే వాళ్ళని చాలా మంచిగా, అది బంగారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్రేమ కావచ్చు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తే సంభావన. నన్ను బాగా సంభావించారు, అక్కడికి వెళ్తే ఆ మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్లో నన్ను మంచి బాగా సంభావించారు, సంభావనం కృతవాన్. ఇది కూడా సమాసం అన్నమాట. బాగా చూసుకున్నారు నాకు. సింహాసనం సింహ చిహ్నిత ఆసనం, చరాచరం చరం చ తత్ అచరం, ఆమ్రవృక్ష ఆమ్రనామ వృక్ష, సంభావనాపూర్వకం. మృద్భాండం మృత్ నిర్మిత భాండం, మృత్కృత భాండం, మధ్య పీత శుక్ల, రెండు విశేషణాలు ఉభయపది. భారతదేశ సంభావన పూర్వపదం. ఎందుకు భారతనామ దేశ, భారతనామదేశ, దేవ పూజక బ్రాహ్మణ, మధ్యమ పదం దేవ బ్రాహ్మణ. స్థావర జంగమం, స్థావరం జంగమం. హిమాలయ నామ పర్వత, ఘృతఘట అంటే ఘృతపూరిత ఘట అని కూడా నింపబడిన కృతాకృతం, కృతంచ తత్ అకృతంచ. గోదావరి నది, గోదావరి నామ నది అంటే అక్కడ సంభావన పూర్వపదం. హిరణ్య రథ, హిరణ్య నిర్మిత రథ, మధ్యమ పదలోపం. సత్ సత్ చ తత్ అసత్ చ, అంటే రెండు విశేషణాలు. అయోధ్య నామ నగరి, అయోధ్య నామ నగరి. దధ్యోదనం, అదే అది అలాగే సార్. దానికి ఏం చెప్పారు? అది విగ్రహవాక్యం. దధ్నా మిశ్రిత. అక్కడ దధి అంటే పెరుగు, దధి అంటే ఇవ్వడం, దా అంటే ఇవ్వడం, ఇచ్చేదాన్ని దధ్యం అంటే ఇవ్వబడినది, దధి అంటే ఒత్తుదా పెడితే పెరుగున. మృదు కఠోరం, దధి అంటే తెలుసు, ఓదనం అంటే తెలుసు, మధ్యలో తెలియలేదు. నన్ను మిశ్రిత పెట్టాలి, ఆ రెండు కలిపి ఉడికించారు కదా, మిశ్రిత రెండు కలుపుతారు కదా, కలపడమే మిశ్రిత అనే తెలియలేదు నాకు. అది మిశ్రిత. అర్థమైంది సార్. మృదు కఠోరం, కఠోరం. రెండు లక్షణాలు ఉన్నాయి, రెండు విశేషాలు. కఠోరం వటవృక్ష, సంభావన. ఇప్పుడు మీకు అభ్యాసాలు ఇస్తున్నాను. విశేషణం ఉభయ పదానికి 20, అలాగేనేమో ఇంకో దానికి ఒక విగ్రహవాక్యాలు రాసి సమాసాన్ని విగ్రహం రాయాలి. సంభావనకి 20, మధ్యమ పదలోకి 20 పంపించేస్తాను. లోపల విగ్రహం లేకుండా పంపిస్తాను, మీరు రాసి పెట్టండి విగ్రహం. రాసి అది ఏ టైప్ ఆఫ్ సమాసమో చెప్పండి. ఇప్పుడు ఎన్ని రకాలు నేర్చుకున్నాం ఈ కర్మధారయ సమాసాలు? 8 నేర్చుకున్నాం సార్. ఇప్పుడు 8 చెప్పారు. 8 మొదటిది సార్, మొట్టమొదట మీరు చెప్పిన దానికి స్టార్ట్ చేస్తే ముందు కర్మధార సమాసం డెఫినేషన్ చెప్పారు, దానిలో మన పూర్వపద కర్మధార చెప్పారు, ఉత్తరపద కర్మధార చెప్పారు, ఆ విశేషణ పూర్వపద విశేషణ ఉత్తరపద చెప్పారు, మళ్ళా తర్వాత దానికి ఉపమాన పూర్వపద ఉపమాన ఉత్తరపద చెప్పారు, రూపధారేక చెప్పారు సార్ మీరు. ఇవాళ 3 చెప్పారు, అందులో విశేషణ ఉభయపద, సంభావన, పూర్వపద, మధ్యలోకి కూడా చెప్పారు. 8 చెప్పారు సార్. ఇప్పుడు 8 రకాల కర్మధార్యాలు. ఈ కర్మధార్యాలను దేనికి చెందినవి? తత్పురుషుకి చెందినవి. అక్కడ తత్పురుషులు చెప్పారు. యజీకరణ తత్పురుష, కర్మధారయ తత్పురుష చెప్పారు. కర్మధారయ ఉంటుంది.
అదే దాంట్లో భాగాలు 8 చెప్పారు. ఆ. నిన్న కూడా చెప్పుకున్నాము ఆత్మ సత్యం అని వచ్చింది పదం. ఆత్మ ఏవ సత్యం ఆత్మయేవ సత్యం అంటే ఏ పదం అంటే ఏ కర్మధారయ అయినది? రూపక రూపక అవధారణ కర్మధారయ. అవధారణ, అదే అవధారణ కర్మధారయ. ఆత్మ యొక్క సత్యం చెప్పకూడదు, ఆత్మన సత్యం అని చెప్పకూడదు. ఆత్మన అంటే ఆత్మ యొక్క సత్యం కాదు, షష్ఠీ కాదు, ఆత్మయే సత్యం. ఆత్మ యొక్క సత్యం అంటే ఏంటది? ఘనశ్యామ్ గారి పెన్ను అంటే ఘనశ్యామ్ యొక్క పెన్ అంటే పెన్ను వేరు, ఘనశ్యామ్ వేరు. అలాగే ఆవిడ జ్ఞాన సరస్వతి కూడా అవుతుందా అని అడిగాను కదా సార్. జ్ఞానాగ్ని చెప్పారు, కోపాగ్ని చెప్పారు, ఇలాగే చెప్పింది. జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని అంటే జ్ఞానమేవే అగ్ని, అగ్ని జ్ఞానం అనేది అగ్ని. అనేది అగ్ని. అలాగే ఆత్మ సత్యం అంటే ఆత్మయే సత్యం. సత్యం అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే సత్యం, రెండు లేవు. అది రూపక సమాసం, రూపక కర్మధారయ అని చెప్పుకోవాలి. నిన్న క్లాస్ లో చెప్పాను ఆ విషయం, రూపక కర్మధారం వచ్చిందని చెప్పాను. మాండూక్యం అదే సౌందర్యలహరిలో ఆవేళ మనకి అంటే సరస్వతి అన్నప్పుడు జ్ఞానం అని చెప్తే అడిగాను కదా, జ్ఞాన సరస్వతి అని చెప్పుకోవచ్చా అని చెప్పారు. అవును, జ్ఞాన సరస్వతి అంటే జ్ఞానమే సరస్వతి, అది రూపకంగా వస్తుందన్న.